ప్రేక్షకులకు చిన్నప్పటి నుంచే బాగా పరిచయమైన ముఖం అంటే చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు అవికా గోర్. టెలివిజన్లో తన నటనతో అందరి మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ తర్వాత సినిమాల్లోకి కూడా వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అయితే ఉయ్యాల జంపాల సినిమా ద్వారా అవికా గోర్ మరింత దగ్గరైంది. ఆ సినిమాలో ఆమె చూపించిన అమాయకమైన నటన, నేచురల్ లుక్స్, సరదా డైలాగులు అన్ని ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత కూడా ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు, టెలివిజన్ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగింది. అవికా గోర్ అనే పేరు వినగానే చాలా మందికి వెంటనే గుర్తుకొచ్చేది ఆమె చేసిన టీవీ సీరియల్ పాత్రలు. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చి తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ నటి నటనలో ఎంతో సహజత్వాన్ని చూపించడంతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఒకసారి ప్రేక్షకులకు దగ్గరైన తరువాత ఆమె చేసే ప్రతి పని కూడా సోషల్ మీడియాలో వార్తగా మారుతుంటుంది. ఆమె సినిమాలు, ప్రాజెక్టులు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితం గురించి కూడా అభిమానులు ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక గత ఏడాది ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగింది. చాలా కాలంగా తనతో రిలేషన్ లో ఉన్న మిలింద్ చాంద్వానీని ఆమె వివాహం చేసుకుంది. ఈ పెళ్లి వార్త వచ్చినప్పుడు అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే అవికా గోర్ చాలా కాలంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా బయటకు చెప్పకుండా ఉండేది. అయితే పెళ్లి తర్వాత మాత్రం అప్పుడప్పుడు తన హస్బెండ్ తో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటోంది. పెళ్లి తర్వాత అవికా గోర్ లైఫ్ చాలా హ్యాపీగా సాగుతోంది అనిపించింది. మిలింద్ చాంద్వానీ కూడా సోషల్ వర్క్ చేసే వ్యక్తిగా మంచి గుర్తింపు పొందాడు. ఇద్దరూ కలిసి కనిపించే ఫోటోలు చూస్తే చాలా క్యూట్ కపుల్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. కొందరైతే ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కూడా ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే తాజాగా ఒక సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల అవికా గోర్ ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్ ముగిసిన తర్వాత అక్కడి నుండి బయటకు వస్తున్న సమయంలో మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టాయి. సాధారణంగా సెలబ్రిటీలకు ఇది కొత్త విషయం కాదు. వారు బయటకు వచ్చినప్పుడు ఫోటోలు తీయడం, వీడియోలు తీసుకోవడం చాలా కామన్. అవికా గోర్ కూడా మొదట మీడియాకు స్మైల్ ఇస్తూ ముందుకు వచ్చారు. కానీ అదే సమయంలో ఆమె ముఖంలో కొంచెం అలసట కనిపించిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. సాధారణంగా చాలా ఉత్సాహంగా కనిపించే అవికా ఆ రోజు మాత్రం కొంచెం నీరసంగా కనిపించింది. మీడియా ఫోటోలు తీస్తుండగా ఒక్కసారిగా ఆమెకు అసౌకర్యంగా అనిపించినట్లు కనిపించింది. కొన్ని క్షణాలు ఆగిన తర్వాత అకస్మాత్తుగా ఆమెకు వాంతులయ్యాయి. ఆ సీన్ అక్కడ ఉన్న మీడియా కెమెరాలో రికార్డ్ అయింది. ఈ పరిస్థితి చూసిన వెంటనే ఆమె భర్త మిలింద్ చాంద్వానీ మీడియా ప్రతినిధులను ఫోటోలు తీయొద్దని అభ్యర్థించాడు. ఆ తర్వాత ఆమెను త్వరగా కారులోకి తీసుకువెళ్లి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ మొత్తం సంఘటన చాలా తక్కువ సమయంలోనే జరిగిపోయింది. కానీ ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఒక చిన్న వీడియో కూడా చాలా పెద్ద వార్తగా మారిపోతుంది. అక్కడ ఉన్న కొంతమంది తీసిన వీడియోలు వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆ వీడియోల్లో అవికా గోర్ అస్వస్థకు గురవుతున్న దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు వెంటనే తమ ఊహాగానాలు మొదలు పెట్టేశారు. కొంతమంది నెటిజన్లు అయితే ఇది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లక్షణమే అని కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అవికా గోర్ గుడ్ న్యూస్ చెప్పబోతుందా, అవికా తల్లి కాబోతుందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మరికొందరైతే ముందుగానే ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. కంగ్రాట్స్ అవికా, బేబీ న్యూస్ ఎప్పుడొస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో కూడా అవికా గోర్ గురించి ఇలాంటి రూమర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో కూడా సోషల్ మీడియాలో ఆమె ప్రెగ్నెంట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను అవికా గోర్ స్పష్టంగా ఖండించారు. అవి పూర్తిగా అబద్దాలు అని చెప్పేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది. ఒక చిన్న సంఘటన ఆధారంగా చాలా మంది పెద్ద పెద్ద కథలు తయారు చేస్తున్నారు. నిజానికి ఒక వ్యక్తికి వాంతులు రావటం అంటే అది కేవలం ప్రెగ్నెన్సీ కారణంగానే అవుతుందని చెప్పలేం. అలసట, ఫుడ్ పాయిజనింగ్, లో బీపీ, ట్రావెల్ ఫ్యాటిగ్ వంటి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. సెలబ్రిటీ జీవితాల్లో ఇది చాలా కామన్. వాళ్ళు చేసే ప్రతి చిన్న పని కూడా పెద్ద వార్తగా మారిపోతుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇప్పటి వరకు ఈ విషయంపై అవికా గోర్ కానీ ఆమె టీం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే అసలు విషయం ఏంటో ఇప్పటికే స్పష్టంగా తెలియడం లేదు. ఆమెకు కేవలం ఆరోగ్య సమస్య వచ్చిందా, లేక నిజంగానే ఆమె జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందా అన్నది తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.